ఇంటికి చేరుకున్న కండ్రిగపేట చిన్నారులతో ముచ్చటిచ్చిన ఎమ్మెల్యే సత్యానందరావు. సిఐఎస్ఐలను సత్కరించిన ఎమ్మెల్యే. పోలీసుల చొరవతో నిన్న ఇంటికి చేరుకున్న ఆలమూరు కండ్రిగపేటకు చెందిన చిన్నారులతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ముచ్చటించారు. తెలిసి తెలియని ప్రాయంలో తల్లిదండ్రులపై కోపగించి ఇంటి నుండి వెళ్ళిపోవడం వలన మీ తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురై బాధపడ్డారని, మరొకసారి ఇలాంటి తప్పు చేయొద్దని ఎమ్మెల్యే పిల్లలకు హితబోధ చేశారు. అంతేకాకుండా వారి చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, పెన్నులను మరియు దుస్తులను చిన్నారులకు అందజేశారు. అనంతరం ఈ కేసులో ఉత్తమ పనితీరును కనబరిచిన సిఐ విద్యాసాగర్ మరియు ఎస్ఐ అశోక్లను స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎమ్మెల్యే సత్యానందరావు దుస్సాలులతో సత్కరించారు. అలాగే వారి బృందాన్ని కూడా ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన పోలీసు శాఖను మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వర్యులు అనిత కూడా సోషల్ మీడియా ద్వారా అభినందించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఈదల సత్యబాబు, వంటిపల్లి సతీష్, సలాది నాగేశ్వరరావు, పేదల సత్యనారాయణ, నల్లబాబు, రామానుజుల శేషగిరిరావు, సూరపురెడ్డి సత్య, సలాది జయప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక వారం రోజుల్లో వాడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు, గాలి జగన్మోహనికేశ్వర స్వామి వారు ఉన్నారు, పలువుల ఉమా కుంపలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది అమ్మవార్లు కూడా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్గా గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు. అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారి సమయస్ఫూర్తితోటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ఎక్కడా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నెలకొల్పే విధంగా కొత్తపేట సంక్రాంతి సంబరాల విషయంలో కూడా మన సిఐ గారు చూపినటువంటి సమస్ఫూర్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందు చూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ రోజున మన కొత్తపేట సంక్రాంతి రాత్రి జాగరంలో, ఆ భ్రమర ఉత్సవాల్లో మరి దానిని కూడా ఆయన చాలా క్లియర్గా, ఎందుకంటే తర్వాత చెప్పారు. అందరూ మాసులోకి వెళ్ళారు. ఒక పక్క రాళ్ళు తూతూ ఉన్నారు. రెండు వర్గాల మధ్య గలాడు అది. ఏమాత్రం చేయదట్టినా ఎవడ అదుపులో ఉండదు. ఎంతోమంది ప్రజలకి అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవహరించిన తీరు అభినందనీయం. మరి అటువంటి పోలీస్ సిబ్బంది మన కొత్తపేట నియోజకవర్గం ఉండడం, వారికి మనం అండగా ఉందాం, మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా వారికి ప్రోత్సహిద్దాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మొన్న సంఘటనలో వారు చేసిన కృషిని అభినందిస్తూ హృదయపూర్వకంగా మరొకసారి వారికి